పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గౌర గారు ముదునూరు గ్రామంలో చేసిన అనేక మార్పు కార్యక్రమాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముదునూరులో ఉండగా మరొక సంఘటన గురించి సరస్వతి గౌర గారు తన స్వీయ జీవిత గాథ గౌరతో నా జీవితం పుస్తకంలో ఇలా వ్రాసారు. మరొక సంఘటన నిప్పుల మీద నడవడం. ముదునూరు గ్రామం మధ్యలో ఉన్న దేవాలయం ముందు గల ఖాళీ స్థలం అన్ని కార్యక్రమాలకు పెద్ద సాక్షి. 1933లో తన హరిజన యాత్రలో మహాత్మా గాంధీ ముదునూరు వచ్చినప్పుడు ఆయన మీటింగు కూడా ఇక్కడే పెట్టారు. ఆ ప్రదేశంలోనే మూఢనమ్మకాల వాతావరణం నుంచి గ్రామస్తులు బయటపడి హేతుబద్ధంగా ఆలోచించడం కొరకు 1940లోనే నిప్పుల మీద నడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బందర్లో నిప్పుల గుండం వేసిన గౌరా గారి విద్యార్థి జగన్మోహన్ రావు ఆయన బంధువు ముదునూరు వచ్చి అగ్నిగుండం వేశారు. ఇది చూడటానికి ముదునూరు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి స్త్రీలు పురుషులు వందలాదిగా గుమిగూడారు. చుట్టుపక్కల ఇళ్ల మీద, దేవాలయం మండపాల మీద, గోడల మీద అందరూ ఎక్కి కూర్చున్నారు. నిప్పుల మీద ఎవరైనా నడవచ్చును అని బందర్లో గౌరాగారు నడిచి చూపించడం చేత ఆ రోజు నేను కూడా నిప్పుల మీద నడవాలని నిర్ణయించుకున్నాను. నేను నిప్పుల మీద నడుస్తున్నానని గ్రామం అంతా వార్త పాకడంతో చాలా మంది స్త్రీలు కూడా నన్ను చూడటానికి వచ్చారు. నిప్పుల గుండంలో గౌరాగారు నడిచిన తర్వాత కొంతమంది యువకులు నడిచారు. ఆ తరువాత చీర పైకి పట్టుకొని నేను నడిచాను. నా వెనకాల అనుకోకుండా లవణం కూడా ధైర్యంగా నడిచి వచ్చేశాడు. 10 ఏళ్ల వయసులో ఉన్న లవణం నా వెనుక నడవడంతో అందరిలో పెద్ద సంచలనం కలిగింది. మా వెనుక 10 మంది వరకు స్త్రీలు చీరలు పైకి దోపుకొని ధైర్యంగా నడిచేశారు. వారెవరూ నిప్పుల మీద నడవడానికి సిద్ధపడి వచ్చిన వారు కాదు. పురుషులే కాక నేను లవణం కూడా నడవడం ఎవరికి కాళ్ళు కాలకపోవడం వారికి నడవడానికి ధైర్యాన్ని ప్రేరణను ఇచ్చాయి. అయితే దృఢ నిశ్చయంతో ధైర్యంగా సంతోషంగా ఉత్సాహంగా వారు వచ్చి నడిచేశారు. ఇది కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది. మహిళల్లో ఎంత చైతన్యం, ఎంత మార్పు! ఈ సందర్భంలో జరిగిన మరో సంఘటన. నా తరువాత నిప్పుల మీద నడిచిన యువతుల్లో ఒక ఆమె భర్త మాకు ముందు నడిచిన యువకులతో పాటు నిప్పుల మీద నడవడానికి వెళ్ళారు. కానీ కణకణమండే ఎర్ర నిప్పును చూసి భయపడి వెనక్కు తగ్గిపోయారు. కానీ అతని భార్య ధైర్యంగా తన తరువాత నిప్పుల మీద నడవడంతో అక్కడికక్కడే అతన్ని ఇతర యువకులు నీ భార్యకున్న ధైర్యం కూడా నీకు లేకపోయింది అంటూ ఎగతాళి చేశారు. ఈ ఎగతాళి భరించలేక ఇంటికి వెళ్ళిన తర్వాత అతను భార్యను గద్దించి నేను నడవలేనప్పుడు నువ్వెందుకు నడిచావు? నీ వల్ల నేను అవమానం పాలయ్యాను అంటూ కొట్టాడు. మర్నాడు ఉదయం ఈ విషయం తెలుసుకుని యువకులు వెళ్ళి అతన్ని మందలించారు. నువ్వు నడవలేకపోయినా నీ భార్య నడిచినందుకు నువ్వు సంతోషించాలి, కానీ ఆమెను హింసిస్తావా అని నిలదీశారు. చివరికది తేలికగానే సర్దుకుపోయింది. ఈ సందర్భంలో 1976 ప్రాంతంలో జరిగిన మరో సంఘటన కూడా గుర్తు చేసుకుందాం. వాసవ్య మహిళా మండలి తరపున గ్రామీణ స్త్రీలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నడిపాం. అందులో చేరిన హరిజన గిరిజన యువతులకు కుట్టు మిషన్తో పాటు అక్షరాస్యత కూడా నేర్పించాం. నెల రోజుల తర్వాత ఒక గిరిజన యువతి భర్త ఆమె నేర్చుకున్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె కుట్టు మిషన్ గురించి కంటే తాను చదువు నేర్చుకున్న విషయం చాలా గర్వంగా చెప్పింది. నిరక్షరాస్యుడైన ఆ భర్త తనకు చదువు రాకున్నా తన భార్యకు చదువు రావడమా అని అవమానపడిపోయి తన అనుమతి లేకుండా ఎందుకు చదువు నేర్చుకున్నావని గొడ్డలితో భార్య తల మీద కొట్టాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించవలసి వచ్చింది. భార్యకు విడాకులు ఇస్తానని కుల పంచాయతీ కూడా పెట్టుకున్నాడు. అతి కష్టం మీద ఎంతో ప్రయత్నం చేసి నచ్చజెప్పి చివరకు వారి దాంపత్యం నిలపగలిగాం. ఈ సంఘటనలు మన దేశంలో అధిక సంఖ్యాకులైన పురుషులు తమ కంటే తమ భార్యలు ఎందులోనూ అధికం ఉండకూడదని సాంప్రదాయకంగా ఎలా భావిస్తారో అర్థం చేయిస్తున్నాయి. ఈరోజు మనం సరస్వతి గౌర గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.